శాంతి. నమస్తే. ఈరోజు మనం మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి మరిన్ని ప్రాక్టికల్ టిప్స్తో మేము ముందుకు వచ్చాము. మనస్సు ప్రశాంతంగా లేకపోవటానికి కారణం ఏంటి అంటే, మనం గతించిన విషయాలని పట్టుకునే తత్వం. అంటే ఆ పరిస్థితులు, ఆ విషయాలు గడిచిపోయినా కూడా మనం మాత్రం వదిలిపెట్టం. చాలామంది పదే పదే వాటినే ప్రస్తావించడం, ప్రతి ఒక్కరితో వాటి గురించే ఉలువలు పలువలుగా షేర్ చేయటం. మనం ఎంతగా ఈ విషయాలను పట్టుకునే తత్వం ఎంత ఉంటుందో అంతగా మన మనసు బరువైపోతుంది. మన మానసిక శక్తి, ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. మానసిక శక్తి ఎప్పుడైతే నిర్వీర్యం అవుతుందో, మనలో ఓర్పు, సహనం, మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, రకరకాలైనటువంటి ఛాలెంజెస్, వాటిని ఫేస్ చేసే క్షమత మనలో సన్నగిలుతుంది. బ్రతుకు బరువు అనిపిస్తుంది, జీవితం భారం అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడండి, ఎప్పుడైనా కూడా ప్రవహించే నీరు స్వచ్ఛంగా ఉంటుంది, నిలబడిన నీరు మరి కలుషితం అవుతుంది, స్టాగ్నేటెడ్ వాటర్. అలాగే మనం కూడా విషయాలు ఎన్నో వస్తుంటాయి, వెళుతుంటాయి. వాటిని ఎక్కడికక్కడ వదిలేసే తత్వాన్ని మనం అలవర్చుకున్నప్పుడే మనం కూడా ముందుకెళ్ళగలుగుతాం. వినీలాకాశంలో ఎలా అయితే మేఘాలు వస్తుంటే వెళ్తుంటాయి, ఆగిపోవు కదా. ఎప్పుడూ రాత్రే ఉండదు, ఎప్పుడూ పగలే ఉండదు. కాలచక్ర భ్రమణంలో అన్నీ అలా పరివర్తనశీలిగా అయి ముందుకెళ్తూనే ఉన్నాయి. మనం కూడా అంతే, ఎక్కడికక్కడ వదిలేస్తూ ముందుకెళ్ళటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉంటామో మనం కూడా ప్రగతి పదంలో వెళ్ళగలుగుతాం. కాబట్టి మన జీవితంలో ఎన్ని అగాధాలున్నా, ఎన్ని విషయాలున్నా కూడా వెనక్కి తిరిగి చూడకుండా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మన లక్ష్యం మీద గురిపెట్టి ముందుకే వెళ్తూ ఉండాలి. అసలు ఈ విషయాలు పట్టుకునే తత్వానికి కారణం ఏంటి అనేది కనుక ఒకసారి మనం సూక్ష్మంగా గమనిస్తే, క్షమించలేని తత్వం. అంటే ఎదుటి వాళ్ళు మనకు చేసిన అపకారాలని మనం క్షమించలేకపోవడం. నిజమే, ఇక్కడ మనం మేలు మనకు చేసుకోవాలి. ఏంటి అంటే, ఒకవేళ ఎదుటి వాళ్ళు చేసిన అపకారం వాళ్ళు కానీ క్షమార్హం కాకపోవచ్చు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే, క్షమించటం వాళ్ళ కోసం కాదు, మన మానసిక ప్రశాంతత కోసం. మనకు శాంతి కావాలి అంటే మాత్రం క్షమించాల్సిందే. అంటే వాళ్ళ కోసం కాదు నేను క్షమించేది, నా కోసమే నేను వాళ్ళని క్షమిస్తున్నాను అంటే మర్చిపోవటం. మనం రోజంతట్లో వాళ్ళు నాకు ఈ అపకారం చేశారు, వీళ్ళు నాకు ఈ అపకారం చేశారు, వాళ్ళ వల్లే నేను ఇలా అయిపోయాను, వీళ్ళ వల్లే నేను ఇలా అయిపోయాను అని పదే పదే అదే అలా చింతన చేస్తూ, చూడండి, చింతా చితా సమానం అంటారు. చింత కంటే చితిమేలు అనేది కూడా ఉంది. ఈ చింతతో మనిషి ఒక జీవశవంలాగా అయిపోతున్నాడు. అలాగే క్షమాభావం లేకపోవటానికి కారణం ఏంటి అంటే, మనం వాళ్ళల్లో అవగుణాలనే చూడటం. 99 అవగుణాలు ఉన్న వాళ్ళల్లో కూడా ఒక సుగుణం ఏదో ఉండే ఉంటుంది. మనం ఆ ఒక్క సుగుణాన్ని వెతికి పట్టుకునే ప్రయత్నాన్ని చేయాలి. దృష్టిని బట్టి సృష్టి అంటారు. మనం ఎదుటి వాళ్ళల్లో ఆ సుగుణాలను చూసే దృష్టికోణాన్ని ఎంత అలవర్చుకుంటే అంతగా మన మనసు కూడా మరి శాంతి, సంతోషం, ఆనందంతో సుగుణాత్మకం అవుతుంది. జీవితంలో శాంతి పరిడమిల్లుతుంది. ఓం శాంతి.